హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం పైనాపిల్ తెచ్చుకుంటాం కదండి. పైనాపిల్ పైన మనం ఇలా కట్ చేసేస్తాం కదా. ఇలా కట్ చేసేసినప్పుడు మనం వాటిని వేస్ట్ చేయకోకుండా మనం వాటర్లో పెట్టుకుంటే చూడండి, ఇవి రూట్స్ ఎలా ఫామ్ అయిపోయినాయో. ఇది 1 వీక్లో రూట్స్ వచ్చేస్తాయండి. చూస్తున్నారా, చక్కగా రూట్స్ వచ్చేసినాయండి. నేను ఇలా వాటర్లో 2 డేస్కి ఒకసారి వాటర్ని మనం చేంజ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది చూసారా, కింద ఉంటాయి కదండి, ఇది నేను వేరే తీసుకున్నాను మీకు చూపించడం కోసం. కిందది మనం ఇలా తీసేసి, కింద తీసేయడం వల్ల మన రూట్స్కి మనం కొంచెం ప్లేస్ ఉంటుంది. ఈ రూట్స్ ఇలా తీసేసి ఈ స్టెమ్ ఉంటుంది కదండి, దీన్ని ఒక గాజు దాంట్లో ఇలాంటి దాంట్లో పెట్టుకొని తీసి చూపిస్తాను మీకు. ఇలా పెట్టేసుకొని మనం ఎక్కడైనా సన్ తగల చోట, లేదంటే కిచెన్లో చిన్న కిటికీ పక్కన పెట్టుకుంటానండి. 1 వీక్లో మనకి రూట్స్ ఫామ్ అయిపోతాయి. చక్కగా మనం ప్లాంట్ని కూడా మనం దీన్ని వేసేసుకోవచ్చండి. నేను వేసింది కూడా మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ ఇదండి, సెకండ్ ఇలా వస్తుంది, థర్డ్ ఇలా రూట్స్ వచ్చేసిన తర్వాత మనం మొక్కని రీప్లాంట్ చేసుకోవచ్చు అనమాట. మనం చక్కగా పైనాపిల్ని ఇంటికడే మనం గ్రో చేసుకోవచ్చండి. యాక్చువల్గా ముందు వేసింది కూడా మీకు చూపిస్తాను. చక్కగా గ్రో అయింది అది. ఇలా మనం లోతుగా తీసుకొని మట్టి ఇలా పూడ్చుకుంటే సరిపోతుందండి. వచ్చాక వేసానండి పైనాపిల్ ప్లాంట్. చూడండి ఎంత పెద్దదైపోయిందో. మనం ఇంట్లోనే ఈజీగా గ్రో చేసుకోవచ్చండి.